చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, కృప చొప్పున కనికరించి ఈ 2వ తేదీన నూతన మాసంలో ఈ సిద్ధపాటు సభను జరిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడి ఉన్నారు, ఆరాధనలో మీరు తోడి ఉన్నారు తండ్రి. మొదటి వర్తమానంలోనికి మేమందరం కలిసి ప్రవేశిస్తుండగా కృప చూపించండి. ఏ మాటలైతే మా జీవితాలకు అవసరమో ఆ మాటల ద్వారా మా బ్రతుకులను బాగు చేయమని కోరుకుంటూ, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు నిండుగా అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమె. అందరికీ కూడా క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా స్థానిక సేవకులైనటువంటి పెద్దవారికి, అదేవిధంగా సభను నడిపిస్తున్నటువంటి అన్నయ్యకి, అదేవిధంగా సాల్మన్ అన్నకి, ఈరోజు ముఖ్య వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి సేవకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నానండి. ఈ మొదటి వర్తమానంలో కొన్ని విలువైన సంగతులను మనం అందరం కలిసి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆగస్టు మాసంలో కూడా మీ దగ్గరికి నేను రావడం జరిగింది. అప్పుడు దేని గురించి చెప్పాను ఎవరికైనా గుర్తుందండి? ఒక క్లూ ఇస్తే మీకు అందరికీ గుర్తుకొస్తుంది. గొడ్డల గురించి చెప్పాను. దేని గురించి చెప్పాను? అది గుర్తుకొచ్చేసింది కదా మీకు అందరికీ మెసేజ్. రైట్. ఈరోజు కూడా కొన్ని సంగతులను జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇది వాగార్పు సభ కాదు, బ్రతుకులను మార్చుకోవడానికి పెట్టినటువంటి ఒక సిద్ధపాటు సభ. ఏ సభ అండి ఇది? సిద్ధపాటు సభ. సిద్ధపాటు అనే పదం ఒకవేళ ఒక సేవకుడిగా మాట్లాడాల్సి వస్తే సిద్ధపాటు అన్న పదం కంటే ముందు మాట్లాడవలసినటువంటి ఒక పదం ఉంది. ఆ పదం పేరు దిద్దుబాటు. చెప్పండి, ఏంటిది? దిద్దుబాటు. అసలు సిద్ధపాటు అంటే ఏంటి? ఏమీ లేదు. మన బ్రతుకులను దిద్దుకుంటూ ఈ భూమి మీద బ్రతకడమే సిద్ధపాటు. ఏం చేస్తూ బ్రతకడం అండి? మన బ్రతుకులను దిద్దుకుంటూ. అసలు మనం సిద్ధపడవలసినటువంటి అవసరత ఏమన్నా ఉందా? జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అసలు ఒక క్రైస్తవుడు సిద్ధపడవలసినటువంటి అవసరత ఏమన్నా ఉందా అంటే ఒక 4 విషయాలు చెబుతాను. ఆ 4 విషయాలను బట్టి మీరు చెప్పండి, మనం సిద్ధపడాలో అక్కర్లేదో మీరు చెప్పండి. ఓకేనా? రైట్. నెంబర్ 1, ప్రపంచంలో మనకలాగే ప్రజలు ఉన్నారు కదా ప్రతి దేశంలో. ఒకవేళ ప్రపంచ జనాభాను కనుక క్యాలిక్యులేట్ చేస్తే దగ్గరగా సుమారు 750 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది అండి? 750 కోట్ల మంది. ఈ 750 కోట్ల మందిలో సంవత్సరానికి చచ్చిపోతున్న వారి సంఖ్య ఎంత చెప్పనా? 7.5 కోట్లు. ఎంతమంది? 7.5 కోట్లు. ఈ 750 కోట్ల మందిలో ఒక నెల తిరిగేటప్పటికి, అంటే ఆల్రెడీ ఒక నెలను ముగించుకుని మనం ఈ నెలలోకి వచ్చేసాం. ఏ నెల ఇది? చెప్పండి. అక్టోబర్. అంటే ఏం ముగించుకుని వచ్చాం మనం? సెప్టెంబర్ను ముగించుకుని వచ్చేసాం. అంటే ఒక సెప్టెంబర్ నెలలోనే చచ్చిపోయిన వారి సంఖ్య ఎంత అని ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే 60 లక్షల మంది చచ్చిపోయారండి. ఎంతమంది? 60 లక్షలు. రెండో విషయం కూడా అయిపోయింది. మూడో విషయం, ఒక రోజుకి చచ్చిపోతున్న వారి సంఖ్య ఎంత చెప్పనా? 2 లక్షల మంది. ఇంకా చెప్పాలంటే అక్షరాల 2,16,000 మంది. ఎంతమంది? 2,16,000 మంది. ఇంకా లోతుల్లోనికి వెళ్ళి ఒక నిమిషానికి చచ్చిపోతున్న వారి సంఖ్య ఎంత చెప్పనా? ఒక నిమిషానికి 150 మంది అండి. ఎంతమంది? 150 మంది. సంవత్సరానికి 7.5 కోట్లు, ఒక నెలకి 60 లక్షలు, ఒక రోజుకి 2 లక్షలు, ఒక నిమిషానికి ఎంతమంది చచ్చిపోతున్నారు? 150 మంది.
ఇప్పుడు చెప్పండి మీరు, మనం సిద్ధపడవలసినటువంటి అవసరత ఉందా లేదా? ఉందా అన్నది జీవితంలో ఒకసారి ఉందా లేదా? ఎంతగా ఉందో చెప్పండి. త్వరితగతిని సిద్ధపడాలా? మనం పర్వాలేదులే, కాసేపు కూర్చోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? చాలా ఫాస్ట్గా సిద్ధపడిపోవాలి. సంవత్సరం నుంచి సిద్ధపాటు సభలు పెట్టడానికి కారణం ఏంటంటే మనమందరము సిద్ధపడిపోవాలి. ఒకవేళ ఒక నిమిషానికి చనిపోతున్నటువంటి 150 మందిలో ఒకవేళ నువ్వు నేను ఒకడమైతే ఏంటి చెప్పండి మన పరిస్థితి? ఆలోచిస్తున్నారండి? అంటే మనమందరము కూడా ఖచ్చితంగా సిద్ధపడిపోవాలి. సిద్ధపడలేనివాడు క్రైస్తవుడే కాదు. రైట్. దేనికి సిద్ధపడాలి? సిద్ధపడాలి, కరెక్టే. సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది, కరెక్టే. దేనికి సిద్ధపడాలి? ఇంకా దేనికండి? మరణానికి సిద్ధపడాలి. దేనికి చెప్పండి? మరణానికి సిద్ధపడాలి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అందరూ యథార్థంగా చెప్పండి సమాధానం. మీలో మరణం అంటే భయం లేదండి అన్నది చేయొద్దండి ఒకసారి. ఎత్తుతున్నారు, దించేస్తున్నారు, ఎత్తుతున్నారు, దించుతున్నారు. అంటే కన్ఫ్యూజ్ అనమాట. ఎత్తాలా వద్దా, ఎత్తాలా వద్దా? ఎందుకంటే మరి ఈ ఎత్తేసిన వెంటనే ఒకవేళ మరణం వచ్చేసింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అంతే, అవునా? సాధారణంగా క్రైస్తవ సమాజంలో మరణం అనే పేరు ఎక్కువగా వినపడదు. విన్నెవరు, మాట్లాడినెవరు, చెప్పనెవరు. ఒకవేళ చెబుతున్నా సరే ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మీదకి వచ్చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదంటే బైబిల్ గ్రంథం నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాని గురించే మాట్లాడుతూ నీలో ఉన్నటువంటి భయాన్ని తీసేసేటువంటి గ్రంథం ఇది. అర్థమైందండి? అంటే మనం మరణానికి సిద్ధపడాలన్నమాట. ఈరోజు చాలామంది సొసైటీలో ఉన్నవారు కూడా ఏమంటారంటే చచ్చిపోతే బాగుండ్రా అంటారు. ఉన్నారా లేరని అంటారు? చెప్పండి. ఎందుకు ఎదవ బతుకు? చచ్చిపోతే బాగుండు, మరణానికి వెళ్ళిపోతే బాగుండు, ఏదో పాయిజన్ తాగి చచ్చిపోతే బాగుండు అనేవారు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నా. ఏం అర్థమైపోయిందని చెప్పి చచ్చిపోదాం అనుకుంటున్నాడు? ఏం అర్థమైపోయిందని అంటే వాడు ఆలోచన ఏంటంటే చచ్చిపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రమలు వదిలిపోతాయి, కష్టాలు వదిలిపోతాయి, ఇబ్బందులు వదిలిపోతాయి, ఒడిదుడుకులు వదిలిపోతాయి, అన్నీ వదిలిపోతాయి. కాబట్టి ఇంకా చచ్చిన తర్వాత ప్రశాంతంగా బతికేస్తాం కాబట్టి చావే మాకు కావాలి. ఒకవేళ ఇలా ఎవరైనా ఆలోచిస్తుంటే మీకు గుడ్ న్యూస్ ఏంటంటే చచ్చిపోవడం అనేది అది అంతం కాదు, చచ్చిపోవడం అనేది ఒక ఆరంభం. చెప్పండి, ఏంటి ఆరంభం? అంటే బైబిల్ చెప్తే మేము నమ్మమండి, బైబిల్ చెప్తే మేము ఎందుకు నమ్మాలి అనేవాళ్ళు ఉన్నారు. అయితే మీ భాషలో నేను మాట్లాడతాను కొద్దిసేపు. 1946లో రేమండ్ మూడీ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. చాలా జాగ్రత్తగా వినండి, మన జీవితాలకు చాలా కావాల్సిన విషయం. 1946లో రేమండ్ మూడీ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. చెప్పండి, ఏంటి పుస్తకం అది? మరణం తరువాత ఏం జరుగుతుంది, లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆ పుస్తకంలో ఆయన కంక్లూడ్ చేసేసిన పాయింట్ ఏంటో చెప్పిన చివరికి ఎండింగ్లో దీని అంతటి బట్టి చెప్తున్నాను, మరణం ముగింపు కాదు, మరణం మరొక జీవితానికి ఆరంభం అన్నాడు. మెంటలోడవయ్యా, నువ్వెలా చెప్తావు? నువ్వు చెప్పింది మేమెందుకు నమ్మాలి అని ఒకవేళ అంటే ఆయన అన్నాడు, ఆయన ఏదో సాదాసీదా వ్యక్తి కాదు, గుండె వైద్య నిపుణుడైన కార్డియాలజిస్ట్. ఆయన ఆ శస్త్రచికిత్సలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారట. తీసుకొచ్చిన 5 నిమిషాలకు చచ్చిపోయాడు. ఎన్ని నిమిషాలకి? 5 నిమిషాలకి. చచ్చిపోయిన తర్వాత సాధారణంగా డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక 3 ఇంజక్షన్లు ఇస్తారు. ఎన్ని ఇంజక్షన్లు? ఒక 3 ఇంజక్షన్లు ఇస్తారు. ఇస్తూ ఆక్సిజన్ పెట్టి
ఒకవేళ పంపు చేస్తూ ఉంటారు, ఒకవేళ ప్రాణం వస్తుందేమో అని. ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆయన కష్టపడ్డాడు. ఆయనకు 3 ఇంజక్షన్లు ఇచ్చాడు. ఒకవేళ మరలా పోయినటువంటి ప్రాణం తిరిగి వస్తుందేమో అని చెప్పి 3 ఇంజక్షన్లు ఇచ్చి కష్టపడితే కరెక్ట్గా 10 నిమిషాలు వెళ్ళి లేచి కూర్చున్నాడు. ఎన్ని నిమిషాలకి? 10 నిమిషాలకి. పక్కన ఎవడన్నా ఇంటి కంగారు పడతాడని చెప్పి ఆయన సీక్రెట్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళిపోయి, బాబు నాకు సందేహం ఉంది. సాధారణంగా ఒక రోగి డాక్టర్ దగ్గరకు వచ్చి సందేహాలు అడగాలి, కానీ ఒక డాక్టర్గా నిన్ను సందేహం అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నాకు. ఏంటంటే నువ్వు కరెక్ట్గా 10 నిమిషాల ముందు చచ్చిపోయావు. నువ్వు ఏమయ్యావు? చచ్చిపోయావు. అప్పుడు ఏం జరిగింది అని అడిగాడు. నేను చచ్చిపోయినా ఎలా చెప్తారండి మీరు అంటే, లైన్ ఉంటుంది కదా, ఒకటి ఇలా కొట్టుకుంటుంది కదా, ఆ లైన్ చూపిస్తే అది ప్లెయిన్గా ఉందంట. అంటే ఏంటి? పోయాడని అర్థం, బతుకున్నాడు అని అర్థం. పోయాడని అర్థం. కరెక్ట్గా ఈ లైన్ ఎక్కడైతే ప్లెయిన్గా ఉందో ఆ 5 నిమిషాల పాటు నువ్వు ఏమయ్యావో తెలుసా? చచ్చిపోయావు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మొత్తం మీద డాక్టర్ని కూర్చోబెట్టి 40 నిమిషాలు బుర్ర తినేసాడటండి. ఎన్ని నిమిషాలు? 40 నిమిషాలు బుర్ర తినేసాడట. ఆ 40 నిమిషాలు వీడు బుర్ర తినేస్తుంటే డాక్టర్ గారికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కాక, వెంటనే ఆయనకు తెలిసినటువంటి కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్స్ అందరిని కన్సల్ట్ చేసి ఆయన ఈ కేసుని ఆయన దగ్గరికి పంపించి, ఇదిగో నా దగ్గర ఒకటి చచ్చిపోయి బ్రతికాడు, వాడిని అడుగుతుంటే వాడు ఏదేదో చెప్పేస్తున్నాడు, ఒకవేళ మీ దగ్గర కనుక ఇలాంటి కేసులు ఉంటే నా దగ్గరికి పంపించండి, నాకు చెప్పండి, ఒకవేళ నాకు రాసి ఇవ్వండి, లేకపోతే నేను మీ దగ్గరకు వస్తాను చెప్పండి అని అడిగాడు. అప్పుడు డాక్టర్లు మొత్తం అందరూ కలిసిపోయి ఒక 150 మంది లిస్ట్ ఇచ్చారంట. ఎంతమందిని? 150. అంటే 150 మంది చచ్చిపోయి బతికారు. ఈ మధ్యకాలంలో నేను ఫేస్బుక్లో కూడా ఒక ఇంటర్వ్యూ చూశాను. రాజమండ్రిలో ఒక శ్మశాన వాటిక ఉందట. ఆ శ్మశాన వాటికి చాలామందిని చచ్చిపోయారని చెప్పి తీసుకొచ్చేసారట. కరెక్ట్గా కాల్చేద్దామని వెళ్ళిపోయినప్పటికీ లేచి నిలబడి ఊరట. ఎలా ఉంటుంది చెప్పండి? ఒకరోజు ఒక ఆవిడ చచ్చిపోతే ఆ కాల్చేటువంటి ఆయన లేడని చెప్పి పొద్దున్న దాకా పోస్ట్ పోన్ చేశారట. పోస్ట్ పోన్ చేస్తే ఉదయాన్నే 5 గంటలకు వచ్చేసి ఈవిడ కోసం వెతుకుతుంటే వీళ్ళు లేదు, ఎక్కడుందిరా బాబు అని చెప్పి బయట గ్రౌండ్లో తిరిగేస్తుందట ఆవిడ. ఎక్కడ? గ్రౌండ్లో. వీడికి అర్థం కాలేదు, ఇది శవం ఏది లేచిపోయింది శవం. ఇలాంటి కేసులే. అయితే ఆ 150 మందిని డాక్టర్లు కూర్చోబెట్టుకుని అడుగుతుంటే ఒక 20 మంది చెప్పారటండి సమాధానం. చాలా చక్కగా అన్నమాట ఏంటో చెప్పనా? చచ్చిపోయిన తర్వాత ఎవరో మమ్మల్ని చాలా ఫాస్ట్గా ఒక రౌండ్గా ఉన్నటువంటి దాంట్లోనికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా చెవులకు 2 ప్రశ్నలు వినిపించాయని చెప్పారటండి 20 మంది. ఆ 2 ప్రశ్నలు ఏంటంటే, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గుర్తించావా? మొదటి ప్రశ్న. 2, దేవుడినైనటువంటి నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు కూడా నన్ను అలా ప్రేమించావు. 2. ఎన్ని ప్రశ్నలు? 2. మా దగ్గర సమాధానం లేదండి అని చెప్పారట. నిజమో అబద్ధమో కొద్దిసేపు పక్కన పెడతాం. ఆ 150 మంది దగ్గర ఉన్నటువంటి జవాబులన్నింటినీ తీసుకుని ఈ రేమన్ మూడే అనేటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఈ మాటలన్నిటినీ రచించిన తర్వాత ఆయన అన్నమాట, పిచ్చోళ్ళరా, మరణం అనేది ముగింపు అనుకుంటే గనక మీరు చాలా పిచ్చోళ్ళు. మరణం ముగింపు కాదు, అది ఒక ఆరంభం. అది నేను చెప్పడం కాదు, 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం స్పష్టంగా సమాజానికి చెప్పిందని చెప్పాడు. అర్థమైందండి? చాలామంది అడుగుతారు, బైబిల్ని ఎందుకు నమ్ముకోవాలండి? ఎందుకు నమ్ముకోవాలంటే నువ్వు పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు నీ బయోడేటా తెలియాలంటే నమ్ముకోవాలి. అవునా కదా? అంటే మరణిస్తే మన జీవితం అయిపోతుంది అనుకుంటున్నాం మనం, కానీ అసలు గొడవ మరణంతోనే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈరోజు ఈ మొదటి వర్తమానంలో మరణం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి? మరణం గురించి. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్స్ని నిర్వహిస్తున్నటువంటి ఇంట్లో కూడా రీసెంట్గా ఒక ఆయన మరణించడం జరిగింది. అవునా కదా? మరణించడం జరిగింది.
సాధారణంగా మరణం అనేది వచ్చేసింది అనుకోండి, మనుషులు ఎలా ఉంటారు చెప్పనా, చాలా నెగిటివ్గా మారిపోతారు. ఎలా అంటారంటే దేవుడేదో అన్యాయం చేసేసినట్టు మాట్లాడతారు. ఎవరు? దేవుడు. అయితే ఈరోజు నా మరణం గురించి మాట్లాడే సబ్జెక్ట్ని ఒక వచనంతో ప్రారంభించాలనుకుంటున్నాను. తీద్దాం. యోబు గ్రంథం. బైబిల్స్ ఉన్నవారు అందరూ ఖచ్చితంగా తీద్దాం. యోబు గ్రంథం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ఒకసారి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా, ఇప్పుడు నా వైపు చూడండి. ఏ మనుష్యులారా అంటే వీళ్ళు జ్ఞానులా కాదు, జ్ఞానులా కాదు, జ్ఞానులే. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఏం చెప్తున్నాడు దేవుడి గురించి? దేవుడి గురించి ఏం చెప్తున్నాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవము. నాకు విచిత్రంగా అనిపించినటువంటి మాట ఏంటో చెప్పనండి, మాట ఏంటో చెప్పనా. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమంటున్నారంటే దేవుడు అన్యాయం చేసేస్తాడండి. ఏం చేస్తాడు? అన్యాయం చేస్తాడండి. ఇప్పుడు వీళ్ళు విజ్ఞానులా అజ్ఞానులా చెప్పండి, మీరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏమి విజ్ఞానులా అజ్ఞానులా? దేవుడు అన్యాయం చేస్తాడండి అని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు మీతోటి మీరు ఏమంటారు? నన్ను నోరు మూసుకో అంటారు మీరు. అవునా కదా? నోరు మూసుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానీ ఈయన అంటున్నాడు విజ్ఞానము కలిగినటువంటి మనుషులారా అని చెప్పి వాళ్ళకి హైప్ ఇచ్చి వెంటనే అంటున్నాడు, ఒరే పనికిమాలినోళ్ళారా, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మనలో చాలామంది క్రైస్తవులం అయిపోయాం, కానీ క్రైస్తవులమైనటువంటి మనకు కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటో చెప్పనా? మన సందేహాలు ఎప్పుడు బయటపడతాయంటే ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు. అవునా కదా? ఎంత మంచోని దేవుడు ఎందుకు తీసేశాడు? వస్తాయా రావా? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఆయన ఫాలో అయ్యేటువంటి లక్షణం ఏంటో తెలుసా? యథార్థత. దాని కిందే అంటాడు ఆయన అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఆయన న్యాయం తప్పడు, ఆయన అన్యాయం చేయడు. మరి మాకెందుకండి అన్యాయంగా కనబడుతుందంటే నీకు దేవుడు అర్థం కాలేదు. ఈరోజు కూడా చాలామంది ఏమంటున్నారంటే బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయండి. ఏంటట? బైబిల్లో చాలా, ఈ మధ్యకాలంలో ఒక కరపత్రి కొట్టించేసేటట. ఎన్ని తప్పులు అంటే 100 తప్పులు. ఎన్ని తప్పులు? 100 తప్పులు. దానికి హెడ్డింగ్ ఏమని పెట్టాడంటే బైబిల్లో 100 తప్పులు. ఏం రాశాడు రా బాబు అని చెప్పి చదివితే మొదటిది అన్నాడు, లోతు వ్యభిచారం చేశాడని రాశాడు. నేను అనుకున్నాను, ఇది నువ్వేమన్నా మర్మంగా చెప్తున్నావు ఏంట్రా బాబు, దౌర్భాగ్యుడికి మా బైబిలే చెప్పింది రా బాబు. ఏం చెప్పింది? బైబిలే చెప్పింది. ఇది ఇప్పుడు బైబిల్ చెప్పింది చెప్పలేని ఏదో చెప్పినట్టుగా లోతు వ్యభిచారం చేసి, బైబిల్లో ఉన్న దేవుడు ఎంత యథార్థవంతుడు చెప్పనా? తన భక్తులు తప్పు చేసినా సరే ఆ తప్పును కప్పి పెట్టకుండా బట్ట బయలు చేసేసే దేవుడు ఆయన. యథార్థవంతుడు. ఆయనకి తనామన భేదం లేదు. ఎవరైనా సరే, అబ్రహాం ఆయనకి ఇష్టానుసారుడండి. బయట పెట్టేలేదు, ఆయన చేసిన తప్పుని కప్పి పెట్టాడా? నేను చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే ఈ ఒక్క పాయింట్ చాలంటాను నేను. నీ దేవుడు, నా దేవుడు తన దగ్గర ఉన్నటువంటి తనకి ఇష్టమైనటువంటి భక్తులు తప్పు చేసినా సరే దాన్ని కవర్ చేయలేదు. దానిని బైబిల్ గ్రంథంలో ముద్రించి మీరు ఎవ్వరూ కూడా తప్పు చేయకండి అని చెప్పి మనల్ని అందరినీ హెచ్చరించినటువంటి దేవుడు మన దేవుడు. మనకు అర్థం కావట్లేదంటే అందుకే అంటున్నాడు, ఆయన తప్పు చేయుట లేదా దుష్కార్యము చేయుట అది అసంభవం. అంటే మనం మెదడులను కొంచెం పెంచుకోవాలన్నమాట. ఏం చేయాలి? ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు లేదా ఒక పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి మంచివాడు, మరి మంచివాడు ఎందుకు చచ్చిపోయాడు? ఆ దేవుడు తప్ప. సింపుల్గా అనేకు
ఆ సందర్భాన్ని తీసుకుని వచ్చి దేవుని పరిధిలో ఆలోచించు. నీ కంటిలోంచి ఎందుకు చూస్తావు దాన్ని? దేవుని కంటిలోంచి చూడు. ఇంతకు దేవుని కంటి అంటే ఏంటి? 66 పుస్తకాలే, 66 పుస్తకాలే. దీనిలోంచి కనుక ఒకవేళ నువ్వు చూస్తే అది తప్పు అని చెప్పవు. నేను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడని చెప్పి ఎలుగెత్తి చెబుతావు. నువ్వు ఎలుగెత్తి చెబుతావు. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఒక 2 విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. 2 విషయాలను బాగా వినండి. 2 విషయాలు. చాలామంది బయట వారు కానీ లేదా క్రైస్తవేత్తరులు కానీ తప్పుపట్టే విషయం ఏంటంటే, ఈ బైబిల్లో దేవుడు యథార్థవంతుడు అంటాడు కానీ ఆయనకి యథార్థత లేదండి, ఆయనకు అసలు ఆయనలో ఫీలింగ్స్ లేవండి, లేదా ఆయనలో ఏ ఒక్క మానవుడు ఇప్పుడు మానవుడికి ఏడుపు వస్తుందా రాదా చెప్పండి? ఏడుపు వస్తుందా రాదా? ఆయన చాలా కఠినమైన వాడండి, ఆయన భావోద్వేగాలకు దూరంగా ఉండేవాడండి అని చెప్పి బైబిల్ గ్రంథానికి చాలామంది ముద్రేసేసారు. దేన్ని బట్టో చెప్పనా? మరణం గురించే. ఆ వచ్చిన వెంట చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనాన్ని తీయండి. ప్రతి ఒక్కరు తీయండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 10వ వచనం, చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు. ఇప్పుడు మూసేయండి బైబిల్ గ్రంథాన్ని అందరూ. ఇప్పుడు అందరూ నోరు తెరవండి. నేను ప్రశ్న అడుగుతాను. దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఏం చెప్పాడు? చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం చేయొద్దు అన్నాడు? ఏం చేయొద్దు అన్నాడు? ఏడవద్దు అన్నాడు. మన ఇంట్లో చచ్చిపోతే చాలామంది ఏడుస్తామే ఏడవమ్మా చెప్పండి. ఏడుస్తామే ఏడవమ్మా? మీ అందరి సందేహం నాకు తెలుసు. ఒరే ఎంతలా నొక్కి చెప్తున్నావు కదరా, నీకు ఒక తల్లి ఉంది కదా, ఆ తల్లి చచ్చిపోతే నువ్వు ఏడవ్వా? ఏడవ్వా? వస్తాను, అక్కడికే వస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే స్పష్టంగా చెబుతున్నాడు మరణం గురించి. చనిపోయిన వాడి గూర్చి ఏం చేయొద్దు అంటున్నాడు? ఏడవద్దంట. అంతేనండి. ఈ మాటను తీసుకుని వెంటనే ముద్రేసేసారండి. ఇదిగోండి, బైబిల్ దేవుడికి భావోద్వేగాలు లేవు. ఏం లేవు? భావోద్వేగాలు లేవు. ఆ క్రైస్తవులు ఉన్నారే, వారు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవరండి. ఏడవద్దంటున్నాడు దేవుడు. మూర్ఖుడు అని మాట్లాడేవారు సొసైటీలో చాలామంది ఉన్నారు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మాట చూడండి వెంటనే. నెక్స్ట్ మాట, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోధన చేయండి. అలా నిజంగా చెప్తున్నానండి. బైబిల్ గ్రంథాన్ని కనుక చదవవలసిన విధానంలో చదవకపోతే మెంటలు వచ్చేస్తుంది. మనకి ఏమొచ్చేస్తుంది? మెంటలు వచ్చేస్తుంది. అర్థం కాదు. ఆ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో కనుక నువ్వు నేను చదవకపోతే దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అక్కడ అంటున్నాడు, చనిపోయిన వాడి గురించి ఏడవద్దు. 2, ఎవరి గురించి ఏడవాలట? వెళ్ళిపోతున్న వాడి గురించి బహురోధం చేయండి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, సముద్రం వేరు మహాసముద్రం వేరు, అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ తెలుగు పాండిత్యం తెలిసిన దగ్గరికి వెళ్తే అండ్ ఏడుపుకి పర్యాయ పదాలు లేదా ఇంకా హై లెవెల్లో ఉండేటువంటి పదాలు ఏంటంటే చెప్తారు. 1 ఏడుపు, 2 రోదన, 3 బహురోదన. ఏంటి? బహురోదన. యేసుక్రీస్తు గురించి బైబిల్లో ఉపయోగించినటువంటి పదం ఏంటో తెలుసా? ఆయన బ్రతికున్న దినాలలో ఆయన బహురోదనతో ఏం చేశాడట? తండ్రి ఎదుట ప్రార్థన చేశాడట. ఆయన ఏ రోదనతో? బహురోదనతో. అంటే ఆయన ఏడుపును వివరించడానికి పదం సరిపోలేదు అక్కడ, అందుకే బహురోదన పెట్టేశారు. ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంది చూడండి. చచ్చిపోయినోడు గురించేమో సొసైటీ ఏడుస్తుంది, కానీ ఈయన అంటున్నాడు చచ్చిపోయినోడు గురించి ఏడవద్దు, బతుకున్నోడు గురించి ఏడవమంటున్నాడు. ఇదేమన్నా న్యాయమా? మనమే ఆలోచిద్దాం. మీరు చెప్పండి, మానవులుగా ఇది న్యాయమా? ఒక క్రైస్తవులుగా బయటకు వచ్చింది. ఒక క్రైస్తవులుగా బైబిల్ని ప్రక్కన పెట్టి మీరు చెప్పండి, చచ్చిపోయినోడు గురించి ఏడవడం న్యాయమా, బ్రతుకున్నోడు గురించి ఏడవడం న్యాయమా? ఎవ్వరూ నోరు తెరవట్లేదు కదా. చెప్పండి. చచ్చిపోయినోడు గురించి ఏడవడమే న్యాయం. ఎందుకంటే ఇంతకాలం ఆ వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు బైబిల్ దేవుడు చెప్పినటువంటి మాట అనేది ఒక వెర్రి మాట కదా, కొట్టేద్దామా? తీసేద్దామా? కానీ ఆ మాట లోతుల్లోకి వెళ్తే ఆలోచిస్తే నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనందరము చేస్తున్నదే అని చెప్పాడు అక్కడ.
మనకెక్కలేదు, బుర్రకి మనకెక్కలేదు. ఈరోజు మనందరం ఏదైతే చేస్తున్నామో దాన్నే చెప్పాడు, కానీ దాన్ని మనం నెగిటివ్ కోణంలో తీసేసుకున్నాం. ఎలాగో చెప్పనా నేను, జాగ్రత్తగా వినండి. ఒక ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద బండి మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు అందరూ చెప్పాలండి ఈసారి, ఓకేనా? ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులకి యాక్సిడెంట్ అయింది. ఒకడు స్పాట్ డెడ్, ఒకడు కొట్టిపెట్లు ఆడుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఎవరిని పట్టించుకుంటారు చెప్పండి? మీరు ఎవరిని పట్టించుకుంటారు? అదేంటండి బాబు, మీరే చెప్పారు కదా నాకు చచ్చిపోయినోడి కోసం ఆడవాలని. అర్థమైంది మీకు? మీకు అర్థమైందా నేను మాట్లాడింది? ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద బండి మీద వెళుతుంటే యాక్సిడెంట్ అయితే ఒకడు స్పాట్ డెడ్, ఒకడు కొట్టుకుంటున్నాడు ప్రాణంతో. ఇప్పుడు వెంటనే మన మైండ్ ఏం పని చేస్తుంది? చచ్చిపోయినోడి దగ్గర కూర్చుని ఏడుస్తావా? లేదు, అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఆ బ్రతికి కొట్టుమిట్టులాడుతున్న వాడిని ఎలాగైనా బ్రతికించాలి. ఈ విషయం గనక మీ మెదడులకు, నా మెదడుకు అర్థమైతే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కూడా చెప్పింది అదే. ఏంటంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి మరలా తన భూమికి తిరిగి రాడు. అందుకే వెళ్ళిపోవచ్చున్నటువంటి మీకోసం ఏడవండి అని చెప్పినటువంటి ఒకే ఒక్క గొప్పదైనటువంటి గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. అంటే ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతం. ఎవరి గురించి ఆడవాలి? ఎవరి గురించి? బ్రతుకున్నోళ్ళ గురించి అనకండి, మన గురించి. ఈ మాట ఎక్కితే యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళిపోతుంటే కొంతమంది ఏడ్చేస్తున్నారట ఆయన దగ్గరికి వచ్చి. ఏం చేస్తున్నారు? ఏడ్చేస్తున్నారు. అప్పుడు ఆయన వేసిన డైలాగ్ ఏంటో తెలుసా? అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసము, మీ పిల్లల కోసం. ఇదేం విచిత్రం అండి, ఇర్మియా గ్రంథాన్ని కోడి చేసేసాడు. నా కోసం కాదు ఏడవలసింది, ఎందుకంటే నేను మరణిస్తాను, మరణించి మరలా నా స్థానానికి నేను వెళ్ళిపోతాను. కానీ ఈ భూమి మీద మీరు ఏడవలసింది ఎవరి కోసం అంటే మీ పిల్లల కోసము, మీకోసము మీరు ఖచ్చితంగా ఏడవాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మరణించిన వాడి గురించి కాదు, మరణానికి వెళ్ళిపోతున్నటువంటి మన కోసం ఏడవమని చెప్పిందండి బైబిల్. అయితే ఒక బైబిల్ని చెబుతున్న వాడిగా నాకంటే ఇక్కడ ఒక న్యాయం చేసే బాధ్యత ఉంది. ఒకవేళ మీలో కొంతమందికి ఎవరికైనా బైబిల్లో బాగా మంచి గ్రిప్ ఉంటే ఒక డౌట్ వస్తుంది వెంటనే మీకు. అదేంటండి, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దని చెప్తున్నారు కదా, అది మానవునికంటూ కొన్ని భావోద్వేగాలు ఉండవా అంటే బైబిల్ గ్రంథం ఏడవద్దని ఏం చెప్పలేదు. కానీ ఎలా ఏడవమందంటే మామూలుగా ఈ వ్యక్తి నాకు దూరం అయిపోయాడు కదా అన్నట్టుగా ఏడవమంది. అంతేగాని మరలా మేము భవిష్యత్తులో కలుసుకోలేము అన్న నిరీక్షణను విడిచి ఏడవద్దని చెప్పింది బైబిల్. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అర్థమైందా మీకు? ఇంకా అయిపోయింది జీవితం, ఎక్కడితో అయిపోయింది, ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇక ఈ వ్యక్తితో నాకు సంబంధం లేదు అన్న నిరీక్షణ లేని వారిగా, నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకుండా, మనుషులం కాబట్టి మనం ఆ వ్యక్తి ఇప్పటి వరకు మనతో ఉన్నాడు కాబట్టి దానిని బట్టి ఏడ్చినా పర్వాలేదని చెప్పి. అయితే మీ అందరికి ఉండేటువంటి ఒక సందేహం ఏంటో నాకు తెలుసు. ఏంటంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి బాగా క్లోజెస్ట్ వ్యక్తి ఎవరంటే శిష్యుల తర్వాత లాజరు గారికి ఒంట్లో బాగాలేదని ఇన్ఫార్మ్ చేశారట. ఈయన అవైలబుల్గా లేరు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ కదా మరి అయింది. పొద్దున్నంతా సువార్త చేస్తాడు, రాత్రి అయితే కొండకి ప్రార్థన చేస్తాడు. ఇంకెక్కడ ఆయనకి ఖాళీ? కరెక్ట్గా కొన్ని రోజులు చనిపోయాడట ఆయన. చనిపోయిన తర్వాత ఈయన వచ్చాడు. వెంటనే ఇద్దరు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి పట్టుకుని, బాబు నువ్వు ఉంటే ఆయన చనిపోకపోదును అని చెప్పి ఏడ్చేస్తుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్త 11:35. సమయం లేదు తీయకండి, 11:35 రాసుకోండి. అక్కడ యేసు కన్నీళ్లు విడిచెను. ఏం విడిచెను? కన్నీళ్లు విడిచెను. అదేంటి, దేవుడు ఏడ్చేస్తాడండి ఎక్కడన్నానే? చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న. దేవుడు ఆడవడం ఏంటండి? బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏడ్చేసింది ఏదో లాజరు దూరం అయిపోయాడని కాదు. ఒకవేళ అలాగే గడికి ఏడిస్తే ఆయన ఏడుపుకి అర్థం లేదు. ఎందుకంటే కాసేపట్లో చచ్చిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించబోతున్నాడు యేసుక్రీస్తు. అవునా కాదు? లాజరు నువ్వు బయటికి రా అని పిలిచాడంతే.
వెంటనే ఆయన ఏమైపోయాడట? కుళ్ళు పట్టిన శరీరం ఎలా అయిపోయిందట? సజీవమైనటువంటి శరీరంగా మారిపోయిందట. బయటికి రా అన్నాడంతే. కాసేపట్లో బ్రతికిస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆయన ఏడుస్తాడా? ఏడవడం. మరి ఎందుకు ఏడ్చాడు? నేను చెప్పనా? మానవుల యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితిని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అసలు ఈ మరణం ఇంతమందిని ఏడిపించడానికి కారణం ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి మొదలైంది. వారు చేసిన ఒక తప్పు ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ మరణం వచ్చే విధంగా మార్చేసిందే. ఆ మరణం ఈరోజు అనేకులను ఏడిపిస్తుందే. ఆ మరణం ఈరోజు అనేకులను తినేస్తుందే. ఆ మరణం ఈరోజు అనేకులను బాధిస్తుందే. అక్కడ తప్పు చేయకపోతే ఈరోజు ఈ స్థితి నా ప్రజలకు లేదా నా బిడ్డలకు వచ్చేది కాదు కదా అని చెప్పి బాధపడుతున్నాడు ఆయన. అక్కడ లైట్గా తీసేయకండి, బైబిల్ని లైట్గా తీసేయకండి. మనం అనుకుంటున్నటువంటి వివరణే ప్రతిసారి కరెక్ట్ అవ్వదు. ఒక చోట ఒకలా మాట్లాడి మరొక చోటను మరొకలా బైబిల్ ఎప్పుడు కూడా మాట్లాడదు. 66 పుస్తకాలు ఒకే విధంగా ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడ్చాడు? మన కోసం. ఆ లెక్కకు వస్తే ఆయన బ్రతుకుతున్నంత కాలం ఏడ్చాడు. ఆయన మన కోసమే, ఆయన కోసం కాదు, మన కోసమే. ఎవరి కోసం? మన కోసమే. రైట్. ఇప్పుడు ఒక విషయం తేలిపోయింది ఏంటంటే, మన కోసం ఏడవాలి. మరణించిన వారి కోసం అప్పుడేదో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చినా, కానీ ముఖ్యంగా మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాధాన్యమైన సిద్ధపడవలసినటువంటి విషయం ఏంటంటే, మనము మన జీవితాల కోసం ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఏడవాలి. బాగుంది. అయితే నేను అక్కడ మరొక విషయాన్ని కూడా తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు సందేహం ఉండొచ్చు. అదేంటండి, దేవుడు అన్యాయస్తుడు కాదని చెప్పారు కదా ఇప్పుడు దాకా. మరి మాకు సందేహం ఉంది. మీ సందేహం కూడా నేను అడిగేస్తాను, వినండి. ఏంటంటే, పాత నిబంధనలో ఎక్కువ సంవత్సరాలు బతికింది ఎవరో చెప్పండి? ఎవరు? మెతుషెల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 రొట్టెలు తెచ్చాడు అనుకోండి. 2 రొట్టెల్ని ఆ 2 పిల్లలకి ఎలా పంచుతాడు చెప్పండి? ఎలా పంచుతాడు? ఒక రొట్టె ఒక వ్యక్తికి ఇచ్చి మరొక రొట్టె మరొక బిడ్డకి ఇస్తాడు. అంతేగాని 1.5 పెద్దోడికి ఇచ్చి 1/2 చిన్నోడికి ఇస్తాడా? ఎవడు? తండ్రి న్యాయముగా ప్రవర్తించాడు అన్నది మనం చెప్పాలంటే అక్కడ ఏం జరగాలో చెప్పండి? సమానంగా పంచాలి. అవునా కదా? ఇప్పుడు మన అందరికీ రావాల్సింది ఒకటేంటో చెప్పనా? మెతూషెలకేమో 969 సంవత్సరాలు ఇచ్చాడండి, మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఏంటండి? వచ్చిందా మీకు ఎప్పుడన్నా డౌట్? ఇప్పుడేనా? మెతూషెల 969 సంవత్సరాలు బతికేశాడు, ఎంజాయ్ చేసేసాడు లైఫ్ని. కానీ నోవహు గారి కాలానికి వచ్చినప్పటికి ఎంతకు తగ్గించేసాడట చెప్పండి? ఎంతకి? 120. 120 సంవత్సరాలన్నా జాగ్రత్తగా బతికేద్దారా బాబు అనుకున్నప్పటికీ మరలా బాంబు పిలిచాడు. మోషే గారి కాలానికి వచ్చినప్పటికి 70 లేదా 80 అధిక బలం ఉంటే, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. పోనీ అక్కడతో ఏమైనా ఆగిపోయాడంటే దావీదు గారి కాలానికి వచ్చినప్పుడు అంటున్నాడు బెత్తెడంతట. ఎంత? బెత్తెడంత. పోనీ ఎక్కడితో ఆగిపోయాడంటే యాకోబు గారి కాలానికి క్రొత్త నిబంధనలో వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. 969 అంటే ఆవిరేంటి? ఇప్పుడు కంపేర్ చేయండి. 969 ఎక్కడ, ఆవిరి ఎక్కడ? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ విషయంలో దేవుడు న్యాయంగా ప్రవర్తించాడా చెప్పండి? ప్రవర్తించాడా? మీరేమనాలో చెప్పనా? మీరేమనాలో? దానికి సమాధానం ఏంటో మాకు తెలియకపోవచ్చు, కానీ మా దేవుడు మాత్రం న్యాయంగానే ప్రవర్తిస్తాడండి అని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి? దానికి సమాధానం ఏంటో మాకు తెలియదు. ఆలోచిస్తారా? ఇంటి కొంప తీసి ఆలోచిస్తారా? మారివాడు కూడా మారటి ఈసారి. నీ ప్రశ్నకు నువ్వే సమాధానం తెలుసుకుంటాడు.
అవసరమైతే ఈ సమాధానాన్ని నేను ఆలోచించి చెప్తాను, కానీ నా దేవుడు మాత్రం యథార్థవంతుడే అని చెప్పి ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలుగెత్తి సమాజానికి చెప్పాలి. ఆలోచించకండి, ఆ విషయంలో ఆలోచించకండి. న్యాయమే చేశాడు ఆయన, న్యాయమే చేశాడు. ఎలా చేశాడు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా విన్న తర్వాత నేను చెప్పను ఆన్సర్, మీరు చెప్పండి ఆయన న్యాయం చేశాడో లేదా. ఓకేనా? రైట్. ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో, ముగించేస్తాను నేను. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం అందరం కలిసి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అంతకంటే ముందు పేతురు గారికి రాసిన రెండో పత్రిక, 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. పేతురు గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశించిపోకుండా ఉండాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఏం కలిగి ఉన్నాడట ఆయన? ఏం కలిగాడండి? దీర్ఘశాంతం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి నా వైపు చూసి, దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అల్టిమేట్గా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా నా దగ్గరికి రావాలి, మార్చబడాలి, మారు మనసు పొందాలి. అవునా కాదు? చెప్పండి, అవునా కాదా? ఎందుకన్నా మంచిదని ఒక చిన్న అలర్ట్ నేను చెప్పేసి ముందుకు వెళ్తాను. ఈ మధ్యకాలంలో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక బోధ చాలా చేప క్రింద నీళ్ళలో ప్రాకేస్తుంది. దాని పేరేంటంటే క్యాల్వినిజం. ఏంటి? క్యాల్వినిజం. ఈ క్యాల్వినిజం అనే దానిని 5 విషయాలతో కొలుస్తారు. దాన్ని తులిప్ అంటారు. ఎప్పుడైనా నేను చెప్తాను మీకటి. అలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏమంటే దేవుడు అందరినీ రక్షించాలనుకోవట్లేదు, కానీ ఇప్పుడు ఉదాహరణకి 750 కోట్ల మంది ఉన్నారనుకోండి. 750 కోట్ల మందిలో 100 కోట్ల మందిని ఏర్పరచుకున్నాడు ఆయన. కాబట్టి ఆ 100 కోట్ల మంది ఎలా బతికేసినా సరే ఆయన చిట్ట చివరికి లాగేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎంతలా బతికినా సరే వారు పరలోకం వెళ్ళరు. ఇది మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా? ఒకవేళ ఇది అంగీకరించాలంటే ఈ మాటను తప్పు పట్టాలి. ఇక్కడ ఏమన్నాడు? ఎవడును అంటే మొత్తం అందరూ రక్షింపబడాలంటున్నాడా? కొంతమంది పోయినా పర్లేదు అంటున్నాడా? అందరూ రక్షింపబడాలి. అది దేవునికున్న ఆలోచన అండి. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా అంటాడు, దుష్టుడుగా ఉండి మరణించడం వల్ల నాకు ఇష్టం లేదు, కానీ ఆ దుష్టుడు తన ప్రవర్తనను సరిదిద్దుకుని మారితే గనక నాకు చాలా సంతోషం అంటున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటాడు చెప్పనా? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని చెప్పి ఇచ్చయించుచున్నటువంటి దేవుడు ఆయన చేస్తున్నాడు. అర్థమైందండి? రైట్. మరి ఎందుకు మన ఆయుష్యం తగ్గించేశాడు అంటే, దీని వెనక మానవ ఆయుష్ తగ్గడం వెనక దేవుడు మన పట్ల కోరుతున్నటువంటి శ్రేయస్సు ఉందండి. ఏంటో చెప్పనా? ఒక వ్యక్తికి 900 సంవత్సరాలు ఇస్తుంటే ఆ మనిషి లెక్కలేస్తున్నాడు. ఏ విధంగానో తెలుసా? 950 సంవత్సరాలంటే సగం నాకు, సగం నీకు. అవునా కదా? ఇప్పుడు 120 అన్నాడు, 60 నాకు, 60 నీకు అన్నాడు. ఇప్పుడు 70 లేదా 80 అన్నాడు, 40 నాకు, 40 నీకు. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు రా, చచ్చినట్టు బతకాలి ఇప్పుడు దేవుని కోసం. అవునా కదా? చెప్పండి, చచ్చినట్టు బ్రతకాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలిసింది, ఎంత ప్రేమమయుడో తెలిసింది. ఎక్కువ ఆయుష్కాలాన్ని ఇస్తుంటే ఆయుష్కాలం ఉంది కదా అనే ధీమాతో మానవుడు చెడిపోతున్నాడన్న ఆలోచనతో నా పిల్లలు నా దగ్గరికి మరలా రావాలి అన్న తాపత్రయంతో పిల్లలను దగ్గర చేసుకోవడానికి ఆయుష్ను కూడా తగ్గించేసి నువ్వు తొందరగా నా దగ్గరకు వచ్చేయని చెప్పి కోరుకుంటున్నటువంటి గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయనను అపార్థం చేసుకుంటే మనంత మూర్ఖులు ఇక ఎవ్వరూ కూడా ప్రపంచంలో ఉండరు. దేవుడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను వెంటనే తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి ఇప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు, ఈ టైంలో తీసేసుకుంటాడు. ఎందుకంటే ఒక రోజు గడిస్తే ఒకవేళ చెడిపోతాడేమో. వద్దు,
నా పిల్లలు నాకు దగ్గరగా ఉన్నప్పుడే నేను తీసేసుకోవాలి. ఈ సంకల్పం, ఈ విషయం బైబిల్లో ఉన్నటువంటి భక్తులకు చాలా బాగా అర్థమైందండి. అందుకే కొంతమంది భక్తులు ఏమంటారు తెలుసా, ప్రభువా ఈ టైంలో నన్ను తీసేసుకో అయ్యా, ఎందుకంటే ఇంకొక క్షణం గడిస్తే నేను మరలా ఎక్కడ పడిపోతానో నాకే తెలీదు, అందుకే ఈ తరుణంలో నన్ను తీసేసుకో ప్రభు అని చెప్పి ప్రార్థనలు చేసినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. ఇర్మియా గారు, ఏలియా గారు అప్పటి వరకు రోషం కలిగి బ్రతికాడట. రోషం కలిగి 900 మంది ప్రవక్తలను అల్లాడించేసాడండి. అప్పటి వరకు రాజు ఆహాబు నిలబడితే జాగ్రత్త అని సవాలిస్తున్నాడండి. కానీ యెజెబెలు మాట్లాడుతుంటే కొంచెం లోపలేదో భయం పుట్టింది. ఆ భయంలో నేను ఎక్కడ తప్పిపోతానో అన్న ఆలోచనతో ఒక బదలీ వృక్షము క్రిందకి వెళ్ళి ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా, మరణాపేక్ష కలిగిన వాడే, ప్రభువా ఇంత మట్టుకు చాలును, నన్ను తీసేసుకో, ఎందుకంటే మరొక రోజు గడిస్తే నా జీవితం ఎలా ఉంటుందో నాకే తెలీదు. అంటే ఇప్పుడు చెప్పండి, నీతిగా బ్రతుకుతూ ఇప్పుడు చచ్చిపోవడం బెస్టా, బతుకుతూ పాపం ఎక్కువ చేయడం బెస్టా? చెప్పండి. ఎక్కువ కాలం బ్రతికి పాపాన్ని మూట కట్టుకోవడం బెస్టా, తక్కువ కాలం బతికి నమ్మకంగా బతికి చచ్చిపోవడం బెస్టా? అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావడానికి ఇంత వేసుకొచ్చాను. అబ్బా ముందుగానే మనం మరణం చాలా మేలంటారా? అదెందుకు మేలండి, శాపనార్థమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు అంటారు. కానీ ఒక్కసారి బైబిల్ గ్రంథం కాన్సెప్ట్ ఆలోచిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే చెబుతుంది. ఏంటో తెలుసా, సిద్ధపడిపో, నీ చావు ఎప్పుడు ఉంటుందో, ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో నీకు తెలీదు, జాగ్రత్త. కొంతమంది అంటూ ఉంటారు, నాకు చాలా బలం ఉందండి, నా వెనక చాలా ఫ్యాన్స్ ఉన్నారండి, నా వెనక చాలా డబ్బు ఉందండి. పెచ్చోడా, నీ డబ్బు నిన్ను కాపాడదురా నాయన, కాపాడదు. అలా కాపాడేసే బలం అయితే ప్రారంభం నుంచి ఉన్నటువంటి ధనవంతులు ఎవరు చచ్చిపోకూడదు. అంతకంటే ముందు అబ్రహాం అసలే చచ్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు ముఖేష్ అంబానీ ఉన్నాడే, ముఖేష్ అంబానీని కనుక ఒక 7 మందిని వేసుకుంటే ఆ 7 మందికి ఉండేటువంటి ఆస్తితో సరి సమానమైన ఆస్తి అబ్రహాం గారి ఆస్తి, తెలుసా? ఇక బైబిల్ గ్రంథంలో ఇంకా గొప్ప ఆస్తిపరుడు ఎవరో తెలుసా, సొలొమోను. ఇటుకలకు కూడా గోల్డ్ కొట్టేసేటట్టు ఆయన. ఏం కొట్టేసాడు? గోల్డ్. నెబుకద్నెజర్ అనే రాజు తర్వాత వచ్చినప్పుడు ఈ సొలొమోను కట్టినటువంటి దేవాలయం దగ్గర నుంచి బంగారాన్ని దొంగలించేద్దామని ఆలోచించి ఆయన ఏమంటాడో తెలుసా, రే ఏ ఇటుకని వదలకండి, ప్రతి ఇటుకని గోకేయండి అంటాడు ఆయన. ఏం గోకెళ్ళి? ప్రతి ఇటుకని. ఇటకకే బంగారం వేసేసాడంటే ఆయన ఎంత డబ్బు ఉన్నాడో ఆలోచించండి. బ్రతికాడా? డబ్బుకి నీ ప్రాణానికి సంబంధం లేదు. ఒకవేళ అలా ఉంటే ఈరోజు ధనవంతులు చనిపోవలసినటువంటి అవసరత అసలే లేదు. అంటే మరణం మనకు చెప్పిరాదు. దేవుడు ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నాడో అప్పుడు తీసేసుకుంటాడు. ఎందుకంటే చాలామంది అడుగుతారు, దేవుడు ఎందుకు తీసేసుకుంటున్నాడు అంటే, నువ్వు ఎప్పుడైనా ఎందుకు పుట్టించావని అడిగావా? ఎందుకు పుట్టించావో అని నువ్వు అడగలేనప్పుడు, ఆ ప్రశ్న నీకు రాలేనప్పుడు ఎందుకు చంపేస్తున్నావు అన్న ప్రశ్న కూడా ఎవ్వరూ కూడా అడగడానికి వీలు లేదు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? థియాలజీ మాట్లాడతాం మనం దేవుడి దగ్గరికి వచ్చి. జాగ్రత్త, సిద్ధపడిపో. ఈరోజు మరి మనం సిద్ధపడుతున్నావా? 2 విషయాలు తేలిపోయింది. 2 విషయాలు. చనిపోయిన వారి గురించి కాదు, మన గురించి ఆడవాలి. మొదటి విషయం. 2, దేవుడు మన ఆయుష్కాలాన్ని తగ్గించేయడానికి గల కారణం ఏంటంటే మన మీద ప్రేమతో. మరి మనము ఆ ప్రేమను గుర్తించి సిద్ధపడగలుగుతున్నామా? బైబిల్లో ఒక ఆయన జీవితం గురించి చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో దేవునికి, యేసుక్రీస్తు వారికి బాగా నచ్చినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు పేతురు గారు. ఎవరైనా? పేతురు గారు. పేతురు గారికి ఒరిజినల్ పేరేంటో చెప్పండి? సీమోన్. మరి పేతురు ఏంటండి అన్న చూస్తున్నారు నా వంక. అది ముద్దు పేరు. అది ఏ పేరు? ముద్దు పేరు. ఎవరు పెట్టుకున్నారు? అది యేసయ్య పెట్టుకున్నాడు.
వలేసేస్తున్నాడట. వలేస్తుంటే రాత్రంతా కష్టపడ్డాడటండి. చేపలు పడ్డాయా? పడలేదు. ఉదయాన్ని ఈయన వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. బాబు మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు, ఇటేపోయి అంటే సాధారణంగా మనం ఉంటే ఏమంటామంటే నువ్వేమన్నా పెద్ద గొప్పడువా అని అడుగుతాం. అవునా కదా చెప్పండి? అవునా కదా? రాత్రంతా ఇక్కడ కష్టపడిపోయి మాకేదో బాగా కాలిపోయి ఉన్నాను నేను ఇక్కడ, ఇప్పుడు దాకా మొత్తం అంతా లోతుల్లోకి వెళ్ళేసేస్తే పడలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ వేసామంటే పడిపోతాయా అన్నట్టు చూడలేదండి ఆయన. ఎందుకంటే వ్యతిరేకించలేదు ఆయన. అది నచ్చింది ప్రభుకి. వల వేశాడు, బయటికి లాగాడు. అప్పుడు దాకా ఈయన లాగేస్తున్నాడట వల. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, బాబు ఏసయ్య కొంచెం వల సాయం పట్టవా? ఏం పట్టాలి? చెప్పులోనే సాయం పట్టమన్నట్టు లాగాడు. మొత్తం అంతా విస్తారమైన చేపలు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాను, పేతురు గారు నవ్వాలా ఏడవాలా? గట్టిగా చెప్పండి అందరూ. నవ్వాలా ఏడవాలా? నవ్వేడే ఏడ్చాడా? ఏడ్చాడు. ఇదేమి విచిత్రం అండి. అప్పటి వరకు చేపలు పడలేదునటువంటి ఏడ్చినటువంటి పేతురు చేపలు పడగానే ఏడవలసిన వాడు నవ్వుతున్నాడు, నవ్వవలసిన వాడు ఏడుస్తున్నాడేంటి? ఆయన అన్నాడు, ప్రభువా నేను పాపినయ్యా, నువ్వు నా దగ్గర ఉండకు వెళ్ళిపో అంటే. అప్పుడు ఆయన అన్నాడు, పేతురు నువ్వే నాకు కావాలి సీమోను, ఇక మీదట నీ పేరు సీమోను కాదు పేతురు. పేతురు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? రాయి, కేఫా. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పనండి. దేవుడు పేతురు గారు చంచలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇప్పుడు ఒకలా ఉంటాడు, 5 నిమిషాల తర్వాత ఒకలా ఉంటాడు, ఆయనకే తెలియదు ఎలా ఉంటాడు. అలాంటి సీమోన్ ఆయన అన్నమాట ఏంటో తెలుసా? చంచలమైనటువంటి మనస్తత్వం కలిగిన పేతురు, నిన్ను రాయి లాంటి మనస్తత్వం కలిగిన వాడిగా నేను మార్చేస్తానని చెప్పి సెలవు ఇచ్చాడండి పేతురికి. ఎలా? రాయి లాంటి మనస్తత్వం కలిగిన వాడికి. దేవుడుకున్న గొప్పతనం ఏంటో చెప్పనండి. ప్రపంచంలో 750 కోట్ల మందిలో ఎవడి దగ్గరికైనా వెళ్ళండి, నువ్వు ఎలా ఉన్నావో చెబుతాడు. నీ ప్రస్తుత స్థితి ఏంటో చెబుతాడు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం నువ్వు ఎలా ఉండబోతున్నావో చెప్తాడు ఆయన. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇర్మియా గారు గర్భంలో ఉన్నాడట. ఒకవేళ డాక్టర్లకు కనుక ఒకవేళ స్కానింగ్ తీస్తే గర్భంలో శిశువుగా ఉన్నాడండి అనే చెప్పగలడు. కానీ బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? ఇర్మియా గారు గర్భంలో ఉండగానే అనేక జనములకు ప్రవక్తగా మార్చబడుతున్నటువంటి ప్రవక్త అని పిలిచాడు ఆయన. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి గిద్యోను గారు పిరికివాడిగా కనిపిస్తుంటే ఆయన ప్రస్తుతం పిరికివాడిగా ఉన్నట్టుగా సమాజం చూస్తుంది. కానీ భవిష్యత్తులో ఆయనలో బలమైనటువంటి బలాఢ్యుడున్నాడని చెప్పి నా ప్రభు చూశాడు. అందుకే పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలిచాడు. నా ప్రభు ఎంత గొప్పవాడంటే ప్రపంచంలో ఎవడైనా నువ్వు ఎలాంటి వాడువో ఎలా ఉన్నావో చూస్తాడు, కానీ నా దేవుడు మాత్రం నువ్వు ఎలా ఉండబోతున్నావో చూసి నీకు చెబుతాడు. పట్టుకున్నాడు. పేతురు గారిని ఎక్కడ పట్టుకున్నాడు చెప్పండి? ఎక్కడ? వలలు వేసే దగ్గర పట్టుకున్నాడు. మంచి పాయింట్ కోసం తీసుకొస్తాను, ముగించేస్తాను. పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తుని చాలా బాగా వెంబడించాడండి ఈయన. యేసుక్రీస్తు వారు ఏమైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఎవ్వరు చెప్పరు, అందరూ సైలెంట్గా ఉంటారు మనలాగే. కానీ ఈయన మాత్రం ఎస్ సార్ అంటాడు. ఈయన ఏమంటాడు? ఎస్ సార్ నేనున్నాను, అది తప్పైనా రైట్ అయినా వాయించేస్తాను నేను అంటాడు ఆయన. ఒకరోజు అడిగాడట ఆయన, ఏమని? ప్రజలందరూ వివిధ రకాలుగా నన్ను కూర్చొనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావయ్యా అంటే, నువ్వు దేవుడు కుమారుడివయ్యా, నువ్వు క్రీస్తువయ్యా, సజీవుడివయ్యా నువ్వు అని చెప్తే శబాష్ అన్నాడు. అదే ఉత్సాహంతో మళ్ళీ అన్నాడు ఆయనే. వెంటనే ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మరణానికి వెళ్ళిపోతున్నాను పేతురు అనగానే ఆయన అన్నాడు, అది నీకు దూరం అవునుగా. వెంటనే సాతాను అన్నాడు ఆయన. అరగంట ముందు శబాష్ అన్నాడు, అరగంట తర్వాత ఏమన్నాడు? సాతాను అన్నాడు. అంటే ఈయన కంగారు ఎక్కువ మాటకొచ్చు, అంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే మూమెంట్లో ఈయన దగ్గరకు వచ్చి, బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వు ఎక్కడ తప్పిపోతావో కూడా ముందే చెప్పేస్తున్నాను నేను. దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటో చెప్పనండి. మరొకటి మనకు కూడా చెప్తాడు మనం ఎక్కడ పడిపోతామో. కానీ మీకు ఎప్పుడైనా చెప్పాడా? మీరు ఎక్కడ పడిపోతున్నారు చెప్పాడా? చెప్పలేదా?
చెప్పలేదంటే దొంగలు దొరికేశారు. ఎందుకంటే బైబిల్ చదవట్లేదు మనం. ఏం చదవట్లేదు? బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదివితే మనం ఎక్కడ పడిపోతున్నాం ఆయన స్పష్టంగా మనతో మాట్లాడతాడు. తెలియట్లేదంటే మనం చదవట్లేదు. పేతురు గారితో స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, బాబు పేతురు, నువ్వు 3 సార్లు నన్ను ఎరగమని చెప్తావు. ఒకసారి కాదు 3 సార్లు. అంటే ఏంటి ప్రభు, అనుమానిస్తున్నావా? ఎవరిని అనుమానిస్తున్నావు అన్నాడండి. కరెక్ట్గా ఒక మంట దగ్గర కూర్చున్నాడు. పక్కన ఒక చిన్న పాప, నువ్వు కూడా ఆలులో అక్కడవే కదా అంటే, నేనా అక్కడేమన్నాడు? అక్కడ కూడా ఇదే డైలాగ్, నేనా. ఏసే దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నేనా అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? నేనా. 3 సార్లు అనేసాడు. యేసుక్రీస్తు అలా వెళ్తాడు. ఒక్క లుక్ ఇచ్చాడు. అంత అలాగా ఒక్క లుక్. ఏమన్నా అంది అక్కడ? నేనా. అంతేనండి. ఇంకా గుండెలు జారిపోయినాయి పేతురు గారికి. దెబ్బకి గుండెలు జారిపోయినాయి. ప్రభువా, పాపాత్మున్నయ్యా, పాపాత్ముని. పేతురు ఎక్కడి నుంచి మొదలయ్యాడో చెప్పనా? వలలను విడిచిపెట్టినటువంటి స్థితి దగ్గర నుంచి మొదలయ్యాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? అదే వలలను పట్టుకుని మరలా వల వేయడానికి వెళ్ళిపోయాడు. ఏ ఏ ఒకటే కారణం. ఆయన అనుకున్నాడు, యేసుక్రీస్తు నాతోనే ఉన్నాడు కదా, నాకు సమస్య ఏంటి? నేను సిద్ధపడవలసినటువంటి పని ఉందా? దేనికి భయపడక్కలేదు. ఎందుకంటే నేను మరణిస్తే ఆయన లేపేస్తాడు. అవునా? లాజరుని లేపేశాడు. జ్వరం వస్తే తగ్గించేస్తాడు. మా అత్తకు తగ్గించేశాడు. అవునా కాదు? అత్తకు జ్వరం వస్తే తగ్గించేసినాడు. లాజరు చచ్చిపోతే లేపినాడు. కుష్ఠవ్యాధి వాళ్ళని స్వస్థపరిచిన వాడు. ప్రపంచంలో ఎవరికి కూడా అంతు చిక్కని విధంగా అద్భుతాలు చేసిన వాడు నా పక్కన ఉంటే నేను ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన పని లేదు. సిద్ధపడాల్సిన పని నాకు లేదు. ఆయన చూసుకుంటాడంతా అనుకున్నాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత శోధన మొదలైంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా వలలు వేయడానికి వెళ్ళిపోయాడు. మనలో చాలామంది జీవితాలు ఏంటో తెలుసండి, సిద్ధపాటు లేని జీవితాలు. ఈరోజు మీరు కూడా ఆలోచించుకోండి. పేతురు ఎక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యాడో అక్కడికే వచ్చేసాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామో ఈరోజు అక్కడికే రాలేదా? సినిమాలు వదిలేయడం దగ్గర ప్రారంభమయ్యాం. సీరియల్ వదిలేయడం దగ్గర ప్రారంభమయ్యాం. బూతులు మానేయడం దగ్గర ప్రారంభమయ్యాం. మందు వదిలేయడం దగ్గర ప్రారంభమయ్యాం. యవ్వనేచ్చలు వదిలేయడం దగ్గర ప్రారంభమైనటువంటి మనము నడుస్తూ సిద్ధపడాల్సినటువంటి మన బ్రతుకులు సిద్ధపడకుండా ఈరోజు ఎలా మారిపోయినాయి అంటే, ఎక్కడ నుంచి ప్రారంభమయ్యామో మరలా అక్కడికే వచ్చి పడ్డాం. వలలు విడిచినటువంటి పేతురు వలలు పట్టుకున్నట్టుగా. అవునా కదా? ఏంటి మన పద్ధతి? ఏంటి మన ధైర్యం? ఏంటి చెప్పండి? ఏంటి మన ధైర్యం? కలకాలం బతికేస్తామన్నా? కలకాలం దేనికి భయపట్టలేదండి ఈరోజు మన జీవితాలు. దేనికి? అవే జీవితాలు, అవే బ్రతుకులు, అవే రోత, అదే తిరిగి మరలా అదే వాంతి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పన్ను మరలా బురదలో తిరిగినట్లుగా ఈరోజు మన జీవితాలు మారిపోయాయా లేవో మీరు చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదా సిద్ధపాటు? ఒక రకమైనటువంటి గర్వం మనకి. చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకున్నామండి, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మాకు కాకపోతే ఇంకా తెలుస్తుందండి. ఒక రకమైనటువంటి గర్వం. జాగ్రత్త. వలలు పట్టుకున్నట్టు విడిచిపెట్టిన పేతురు మరలా వలలు పట్టుకున్నాడు. యేసుక్రీస్తు వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. పేతురు, నువ్వు ఏం చేస్తున్నావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? తెలుగులో ప్రేమ అనే పదం మనం సాధారణంగా చదివేస్తాం, కానీ గ్రీకులోనికి వెళితే ప్రేమ అనే దానిని 8 రకాలుగా విభజిస్తారు. ఆ 8 రకాల్లో 2 రకాలు ఏంటో తెలుసా? 2 రకాలు. మన పొరుగు వారిని ప్రేమించడం అనే దానిని ఫిలియో అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫిలియో. కానీ దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే ఏమని పిలుస్తారో చెప్పనండి?
అగాపే అని పిలుస్తారు. ఏమని? అగాపే. దేవుడు అడుగుతున్నాడు పేతురు దగ్గరికి వచ్చి, పీటర్ అగాపస్ అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు ఫిలియో. అంటే ఏంటి? అంటే ఏంటి? మా అత్తని నేను ఎలా ప్రేమిస్తున్నాను నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాను, మా అమ్మని నేను ఎలా ప్రేమిస్తున్నాను నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాను, తేడా ఏమీ లేదు అని చెప్తున్నాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగిన తర్వాత వాయించేసాడు పేతురు గారిని పట్టుకుని. ఏమన్నా తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, నేను నిన్ను ఎలా ప్రేమించాలో నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమించాలి. అలా ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నా గొర్రెల కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిపోవాలి. అది ప్రేమ అంటే. అది సిద్ధపడ్డావా? సిద్ధపడ్డావా? పేతురు గారికి వెంటనే బలుబులు ఎగిరిపోయినాయండి, ఎగిరిపోయినాయి. వెంటనే పక్కకు పోయి ఏడ్చేశాడు, పశ్చాత్తాపడిపోయాడు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నేను పాపం చేశాం కరెక్ట్. సరైన పశ్చాత్తాపం ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఉందా? మనందరం పాపం చేసిన వాళ్ళే, కానీ మనం బ్రతకాలంటే ఒకటే, సరైనటువంటి పశ్చాత్తాపం మనకు కావాలి. దొంగ పశ్చాత్తాపాలు కాదు. మీకు కోపం రావచ్చు ఇలా మాట్లాడుతుంటే, వీడెవడరా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా అనిపించవచ్చు. నీ దొంగ పశ్చాత్తాపాన్ని వినేటువంటి చెవులు కలిగినటువంటి వాడు కాదు నా దేవుడు. నువ్వు నిజముగా ఆయన దగ్గరికి పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమించి మరలా లేచి నిలబెడతాడు. ఒకవేళ నేను దొంగ పశ్చాత్తాపాన్ని ఆయన ముందు పెడతానంటే తొక్కి పాడేస్తానంటున్నాడు ఆయన. తొక్కి పాడేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. నిజముగా పశ్చాత్తాపడిపోయాడు పేతురు. ఎంతమందిని మార్చాడు తర్వాత? ఎంతమందిని మార్చాడు చెప్పండి? ఎంతమంది? 3,000 మంది ప్రభువులోనికి నడిపింపబడ్డారట. ఎంతమంది? 3,000 మంది ప్రభువులోనికి నడిపింపబడ్డారంట. మనం ఏమంటామంటే, ఏమండి మనదేముందండి, బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే అనేకులు ఏమైపోతారు? మారిపోతారు. బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే కాదు, ఆ బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ దానిలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నేను బ్రతికితే మారతారు. పేతురు గారు మరణానికి భయపడి యేసుక్రీస్తు ఎవరో తెలియదు అన్నాడు ఆయన. కానీ అదే పేతురు గారు బైబిల్లో ఒక పత్రిక రాశాడు, 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికలలో మొదటి పత్రిక ఎవరికి రాశాడు చెప్పనా? మరణానికి వెళ్ళిపోతున్న వారికి ధైర్యాన్ని ఇస్తూ రాశాడండి మొదటి పత్రిక. మరణానికి ఒకప్పుడు భయపడి అబద్ధమాడినటువంటి పేతురు నిజముగా పశ్చాత్తాపపడి మరణములోనికి వెళ్ళిపోతున్నటువంటి కొంతమంది ప్రజలకు రాశాడు, క్రీస్తు సంఘానికి రాశాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక అదే. ఎంత గొప్పగా రాశాడు చెప్పండి, ఎంత గొప్పగా. ముగించేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఎలాంటి పరిస్థితుల్లో రాశాడంటే, రోమా ప్రజలందరినీ కూడా ఒక రాజు ఏలుతున్నాడు అప్పటికి, చక్రవర్తి. ఆయన పేరు నీరో. ఏంటి ఆయన పేరు? నీరో. వీడు ఎలా అంటాడంటే కొంచెం మెంటల్ గాడు. వీడు ఎలా అంటాడు? మెంటల్ గాడు మన భాషలో మాట్లాడాలంటే. ఎందుకంటే వీడు ఏం చేస్తాడో వీడికే తెలియదు, ఏం చేస్తాడో వీడికే తెలియదు. ఒకరోజు ఏదో పురుగు తిరిగింది లోపల. పురుగు తిరిగి ఏం చేశాడంటే రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పాకనే కాల్చేసాడట. ఏం కాల్చేసాడు? గుడిసెలు కాల్చేసాడట. గుడిసెలు తగలెట్టేస్తే అప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, యాక్చువల్గా గుడిసెలు కాల్చేసి బిల్డింగ్లు లేపుదాం అనుకున్నాడు. ప్రజలందరికీ పిచ్చలేసిపోయి ఎవడరా గుడిసెలు కాల్చిందని చెప్పి తిరుగుతున్నారు అందరూ. అప్పుడు నీరోకి ఏం చేయాలో తెలియక దాన్ని ఎవరి మీద కట్టేశాడంటే క్రైస్తవుల మీద కట్టేశాడు. ఎవరి మీదకి? క్రైస్తవుల మీదకి. ఇదంతా మీకు ఎలా తెలిసిందంటే నాకు తెలీదు, కానీ చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు టాసిటస్, చరిత్రకారుడు. ఈ టాసిటస్ అనే వ్యక్తి అన్నల్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో 15వ చాప్టర్లో ఆయన రాసిన మాట ఏంటంటే, ఈ నీరో ఎప్పుడైతే క్రైస్తవుల మీద అది పెట్టేశాడో అప్పుడు నుంచి రోమాలో ఉన్నటువంటి ప్రజలందరూ క్రైస్తవుల మీద రెచ్చిపోయి అందరినీ కట్టిపాడేసి ఎంతగా హింసించారో తెలుసండి. ఎంతగా మనం చాలాసార్లు చాలా దైవజనుల నోట వినే ఉంటాం. ఏమనంటే, వారు కరిగిపోతూ మనకు వెలుగునిచ్చారండి అన్న పదం మీరు విన్నారా ఎప్పుడైనా? అది వాస్తవంగా జరిగిందే. ఎప్పుడైతే ఇది క్రైస్తవుల మీదకి పెట్టేశాడో అప్పుడు వెంటనే రోమ ప్రజలందరూ సీరియస్ అయిపోయి క్రైస్తవుల్ని కట్టేసి ఓ తోటను పాడేసి, అప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా, రాత్రి అవ్వగానే
ఒక నూనె డబ్బాలు ఇలా ముంచేసేవారట నెల్లి. ఏం చేసేవారు? ముంచేసేవారు. ఒక చెట్టుకి ఏలాడి తీసేవారు. చుక్కలు కారుతూ ఉంటాయి కదా, కింద నిప్పు పెట్టేవారు. ఆ మనిషి కాలిపోతుంటే 20 నిమిషాలకు ఒకటి కాలిపోయేవాడట. ఆడు కాలిపోతుంటే ఆ వెలుగులో వెళ్ళి పని చేసుకునేవాళ్ళటండి. ఎంత దారుణమో చూడండి. ఈరోజు మనం చెప్తాం చర్చికి రాలేదమ్మంటే జ్వరం వచ్చేసిందండి. ఏమొచ్చేసింది? జ్వరం వచ్చేసింది. చర్చికి రావడానికి జ్వరం వచ్చేస్తే మరి కాలిపోతున్నారు, అక్కడ కాలిపోతున్నారు. ఆ కాలిపోతున్నప్పుడు ప్రజలందరూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు పేతురు గారు లీడ్ తీసుకుని, ప్రజలారా, క్రైస్తవులారా, భయపడేవాడు క్రైస్తవుడు కాదు, మరణం కళ్ళ ముందు కనబడుతున్న నవ్వుతూ స్వీకరించేవాడు క్రైస్తవుడు అని చెప్పి 1 పేతురు పత్రిక రాశాడండి ఆయన. ఆ 1 పేతురు పత్రికలో ఆయన రాసిన మాట ఏంటో తెలుసా? 5 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో 5 విషయాలు చెప్పాడు. ఆ 5 విషయాలు ఒక క్రైస్తవుడు మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా సిద్ధపడాలి అని చెప్పాడు. ఒక క్రైస్తవుడు మరణంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు 5 రకాలుగా సిద్ధపడాలట. నాకు టైం లేదు, చెప్పేస్తాను. 5 పాలు గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. ఎన్ని పాలు? 5 పాలు. మొదటి అధ్యాయంలో అని చెప్పింది, క్రైస్తవులారా మరణానికి వెళ్ళిపోతున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులుగా ఉండడానికి సిద్ధపడిపోండి. ఎలా? పరిశుద్ధులుగా. 2వ అధ్యాయంలో అని చెప్పాడు, ప్రత్యేకింపబడిన వారిగా ఉండడానికి సిద్ధపడిపోండి. నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధులుగా ఉండడానికి సిద్ధపడండి. నెంబర్ 2, ప్రత్యేకముగా ఉండడానికి సిద్ధపడండి. నెంబర్ 3 ఆయన చెప్పిన మాట, పరీక్షింపబడతారు, సిద్ధపడిపోండి. ఏమైపోవాలి? పరీక్షింపబడడానికి సిద్ధపడిపోండి. 4వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పాపం మిమ్మల్ని ఏలుతుంది, పాపం మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని శోధిస్తుంది, అయితే పాపాన్ని పారద్రోలే వారిగా సిద్ధపడిపోండి. నెంబర్ 1 ఏంటి? పరిశుద్ధులుగా. నెంబర్ 2, ప్రత్యేకింపబడిన వారిగా. నెంబర్ 3, పరీక్షింపబడుటకు సిద్ధపడిపోండి. నెంబర్ 4, పాపాన్ని పారద్రోలే వారిగా సిద్ధపడిపోండి. నెంబర్ 5 ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడైతే పడిపోకుండా సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలి? పడిపోకుండా. ఇక 1 పేతురు పత్రికలో ఆయన చెప్పినటువంటి ఒక విశేషమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? ఆ 1 పేతురు పత్రిక కనుక మనం చదవగలిగితే అక్కడ 17 సార్లు శ్రమ అనే పదం కనబడుతుందండి. ఎన్నిసార్లు? 17 సార్లు. నెక్స్ట్ 9 సార్లు మహిమ అనే పదం కనబడుతుంది. ఎన్నిసార్లు? 9 సార్లు. నెక్స్ట్ అక్కడ మనకు కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం ఏంటంటే 17 సార్లు శ్రమ కనిపించింది, 9 సార్లు మహిమ కనిపించింది, అయితే 7 సార్లు కృప కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం, పాస్ట్లో, గతంలో కృప చేత రక్షింపబడ్డారు, ప్రస్తుతం శ్రమ అనుభవించండి, భవిష్యత్తులో మీకోసం మహిమ ఎదురు చూచుచున్నది. ఆ మహిమ కోసం ఎంతకాలమైనా సరే శ్రమను అనుభవించడానికి సిద్ధపడిపోండి. మరణమైనా ఏదైనా. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ కదా బైబిల్. వండర్ఫుల్ కదా. గతంలో కృప ద్వారా రక్షింపబడిన నీవు ప్రజెంట్లో శ్రమను అనుభవిస్తే, కృప, గ్రేస్, శ్రమ, గ్రోయింగ్. గ్రేస్ ద్వారా రక్షింపబడ్డారు, గ్రోయింగ్ ద్వారా పరీక్షింపబడుతున్నారు. భవిష్యత్తులో మీకోసం ఉన్నది ఏంటో తెలుసా? గ్లోరీ, మహిమ. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో చెప్పనా? ఒకప్పుడు మరణము కోసం భయపడినటువంటి వ్యక్తి రాశాడు. మరణం కోసం ఎవ్వడూ కూడా భయపడకండి, భవిష్యత్తులో మనలను వరించనున్నటువంటి మహా అదృష్టం ఉంది, అదే పరలోకము. మరి సిద్ధపడ్డామా? మనం పరిశుద్ధులుగా ఉన్నామా? ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నామా? పరీక్షింపబడుటకు సిద్ధంగా ఉన్నామా? పారద్రోలే వారిగా ఉన్నామా? పడిపోని వారిగా ఉన్నామా? మణిపూర్ కాలిపోతుందని విన్నారా లేదా?
మణిపూర్ కాలిపోతుంది విన్నాం. మణిపూర్లో అనేకులను చంపేస్తున్నారు విన్నాం. మణిపూర్లో తలలు తెగనరికేస్తున్నారు విన్నాం. కానీ ఎప్పటికీ కూడా రానటువంటి వార్త ఏంటో తెలుసా? తలలు తెగిపోయినా సరే ఒక్క క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తును వదిలేయలేదండి. ఎప్పటి వరకు వెళ్ళలేదండి న్యూస్. నేను ఎప్పటి వరకు వదిలేసాడు అవడానని లేదు. కానీ అదే శ్రమ నీ దగ్గరికి నా దగ్గరికి రాబోతుంది. సిద్ధపడ్డావా? 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 సిద్ధపడకపోతే మన జీవితాలు వ్యర్థం. ఇంకా పాపంలో బ్రతికేస్తానంటే వ్యర్థం. ఎక్కడ మొదలయ్యావో అక్కడికి వచ్చేస్తానంటే వ్యర్థం. వ్యర్థం. జాగ్రత్త, జాగ్రత్త. అందుకే సిద్ధపడి సభలో ఎందుకు ఎందుకు సిద్ధపడాలి. అది మరణమైనా ఏదైనా. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అలాగే సిద్ధపడిపోయారండి. అలాగే సిద్ధపడిపోయారు. పౌలు గారిని తీసుకోండి, చంపేశాడు. చచ్చిపోలేదైనా, చచ్చిపోలేదు. నేను మరలా చెప్తున్నాను ఈ ముగించే ముందుగా, దేవుడు గనక మన జీవితాలకి సుస్పష్టంగా అర్థమైతే ఒక క్రైస్తవుడు మరణాన్ని కాళ్ళ క్రింద తొక్కేస్తాడట. ఎక్కడ తొక్కేస్తాడు? కాళ్ళ క్రింద. ఎందుకంటే మన దేవుడు మరణానికి లొంగిపోయిన వాడు కాదు. మరణం అనే గొప్ప అగాధాన్ని దాటేసి అవతల నిలబడి నీకు నాకు గొప్ప భరోసానిస్తున్నవాడు. ఏంటంటే నేను దాటేశానంటే నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కడు దాటేస్తాడు. కాకపోతే నమ్మకంగా నమ్ముకో. నమ్మకంగా ఆలోచించండి. ఈ 5 విషయాల్లో ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధులుగా సిద్ధపడ్డామా? మన జీవితాల్లో ప్రత్యేకింపబడ్డామా? పక్కులకి మనకి తేడా లేదా? లోకస్తుడికి మనకి తేడా లేదా? పారద్రోలే వారిగా ఉన్నామా? పరీక్షింపబడే వారిగా ఉన్నామా? పడిపోని వారిగా ఉన్నామా? ఒకవేళ మన జీవితాలు అలా లేకపోతే సిద్ధపడదాం. అందుకే ఈ సిద్ధపాటు సభలు ఒకవేళ సిద్ధపడకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలీదు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే లాజరు మాత్రమే విశ్వాసి అండి, ధనవంతుడు విశ్వాసి కాదండి. తప్పండి. ఎందుకో చెప్పనా? ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమని పిలిచాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అంటే భూమి మీద ఉండగానే ఈయన కూడా ఏంటి? విశ్వాసి. కానీ పాపాన్ని వదలలేని విశ్వాసి, సిద్ధపడలేని విశ్వాసి. ఆయన సిద్ధపడిన విశ్వాసి. సిద్ధపడలేని విశ్వాసి ఆరని యజ్ఞంలో కాలిపోతుంటే సిద్ధపడిన విశ్వాసి మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకుని సుఖిస్తున్నాడట. ఆలోచించండి. సిద్ధపడదామా? సిద్ధపడదామా? చిన్ని గారు చెప్తున్నారు ఆయన చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచి. మరి మంచోడినే తీసుకుని వెళ్ళిపోయాడంటే ఇంకా మన జీవితాలు ఏంటో చూడండి ఒకసారి. అర్థమైందా? ఆలోచిస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి త్యాగాన్ని వ్యర్థం చేయకుండా సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె బ్రతుకులను సరిదిద్దుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. మన జీవితాల్లో ఎప్పటి వరకు ఒకవేళ సిద్ధపడకపోతే, సిద్ధపాటును కలిగి లేకపోతే మన జీవితాల్లో మన బ్రతుకులని రాత్రి ఎందుకు మనం ఆయనకి సమర్పించకూడదు? ఎందుకు మన జీవితాల్లో ఆయనకు అంకితం చేసుకోకూడదు? ఒక్కసారి అందరం కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు, ఎక్కువ కదా 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల పాటు దేవుణ్ణి ఒకటే అడగండి. ప్రభువా, వాళ్ళు కాలిపోయారు, కాలిపోతూ వెలిగించారు. మాకు అన్ని శ్రమలు లేవు, అన్ని కష్టాలు లేవు, అన్ని ఇబ్బందులు లేవు. కానీ ఈరోజు మేము పాపాన్ని జయించలేకపోతున్నామయ్యా, మరణానికి భయపడుతున్నామయ్యా. మరణం మమ్మల్ని కబలించేస్తుంది, మా జీవితాలు పాడు చేసేస్తుంది, మా పాపమే మా బ్రతుకులను నాశనం చేసేస్తుంది, మా పాపం మమ్మల్ని అగాధములోనికి నడిపించేస్తుంది. జయించలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం అంటే ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రా, కన్నీళ్లతో కనిపెట్టు, కనిపెడితే నీ జీవితాన్ని నేను హత్తుకుంటానంటున్నాడు. ఒక్క చరణం నేను పాడతాను, నాతో పాటు మీరు కూడా పాడండి. పాపపు దాటికి తట్టుకోలేక, ఆశలాల జడి ఆపుకోలేక, కోరిక తీవ్రత తట్టుకోలేక చేసిన పాపములు నా పాలిట శాపములు. నాతో కలిసి పడండి.
కన్నీళ్లతో కనిపెడుతున్నా కరుణించుమా, ఇన్నాళ్ళుగా తడబడుతున్నా బ్రతికించినా, నీ కొరకై పరుగెడుతున్నా నన్ను దిద్దుమా, వేదనతో రోదిస్తున్నా శుద్ధి చేయుమా, పాపపు తాటికి తట్టుకోలేక ఆశలాల చడి ఆపుకోలేక కోరిక తీవ్రత అణుచుకోలేక చేసిన పాపములు అమరు చెప్తాం నా పాలిట శాపములు, చేసిన పాపములు నా పాలిట శాపములు, కన్నీళ్లతో కనిపెడుతున్నా కరుణించుమా. చెబుదాం ఎన్నాళ్ళుగా తడబడుతున్నా బ్రతికించినావా, నీ కొరకై పరుగెడుతున్నా నన్ను దిద్దుమా, నన్ను దిద్దు, వేదనతో రోదిస్తున్నా శుద్ధి చేయుమా, శుద్ధి చేయి, కన్నీళ్లతో కనిపెడుతున్నా కరుణించుమా, ఎన్నాళ్ళుగా తడబడుతున్నా బ్రతికించినావా, వేదనతో రోదిస్తున్నా నన్ను దిద్దుమా, వేదనతో రోదిస్తున్నా శుద్ధి చేయుమా, పాపపు దాటికి తట్టుకోలేక ఆశలాల చడి ఆపుకోలేక కోరిక తీవ్రత అణుచుకోలేక చేసిన పాపములు నా పాలిట శాపములు, చేసిన పాపములు నా పాలిట శాపములు, అప్పుడు చెబుతాం చేసిన పాపములు నా పాలిట శాపములు, కన్నీళ్లతో కనిపెడుతున్నా, కనిపెట్టు, ఆయన కనిపెడితే నేను ఒప్పుకుంటాడు, ఆయన దగ్గర కన్నీరు విడిస్తే నేను ఒప్పుకుంటాడు. కన్నీళ్లతో కనిపెడుతున్నా కరుణించుమా, ఎన్నాళ్ళుగా తడబడుతున్నా బ్రతికించినావా, నీ కొరకై పరుగెడుతున్నా నన్ను దిద్దుమా, నన్ను దిద్దయ్యా, వేదనతో రోదిస్తున్నా శుద్ధి చేయుమా, 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 కన్నీళ్లతో కనిపెడుతున్నా కరుణించుమా, కరుణించయ్యా, వేదనతో రోదిస్తున్నా శుద్ధి చేయుమా. నువ్వు ఎంత పాపమైనా పర్లేదు ఆయన దగ్గరికి రా, ఆయన హత్తుకుంటాడు, ప్రతి కన్నీటి పొట్టిని ఆయన కళ్ళలో భద్రపరుస్తున్నాడు. ప్రజలు నీ ప్రస్తుత పరిస్థితిని చూసి నిన్ను బాధపరుస్తున్నారేమో, కానీ నా దేవుడు మాత్రం నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావో చూసి నిన్ను ధైర్యపరిచే దేవుడు. మరణానికి భయపడుతున్నారేమో, నీ చెయ్యి పట్టుకుని మరణాన్ని దాటించే గొప్ప దేవుడు నా దేవుడు. విడిచిపెట్టి వద్దు, ఈరోజు అన్ని వదిలే, అన్ని వదిలే, ఏమి వద్దు, పాపం వద్దు, క్రీస్తు చేత కడగబడినటువంటి నీకు పాపముతో ఇక జోలి లేదు. దరిద్రమైన బ్రతుకులు మనకొద్దు, సిద్ధపడతాం. ఈ
రాత్రి అడుగుతాం, ప్రభువా ఈ క్షణం తీసుకుపోయినా సరే నాకు పర్వాలేదయ్యా, నాకు పర్వాలేదు. అవును, మేము మారాలనుకుంటున్నాం, మా జీవితాన్ని ఆయనకి సమర్పించాలనుకుంటున్నాం. ఎంతకాలం సిద్ధపాటు సభలు జరిగినా సరే పట్టించుకోలేదు. ఇక మీద మేము సిద్ధపడతాం అన్నవారు మాత్రమే నమ్మకంగా మీ కుడి హస్తాన్ని చూపించాలి. మేము సిద్ధపడాలనుకుంటున్నాం అన్నవారు మాత్రం మీ కుడి హస్తాన్ని చూపించాలి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం, కుడి హస్తాన్ని చూపించాలి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మీ త్యాగం చాలా గొప్పదయ్యా. కానీ ఆ త్యాగాన్ని గుర్తించలేని మూర్ఖులమయ్యా మేము. అనుక్షణము పాపమే, నడిరెత్తి మొదలుకొని అరికాల వరకు పాపమే. మా జీవితాలు పాపమయం. నటనతో కూడినటువంటి లోకాన్ని నమ్ముతున్నాం కానీ మా దుఃఖమును నాట్యంగా మార్చేటువంటి నిన్ను మాత్రం నమ్మలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించి ఈరోజు మేము తీర్మానం తీసుకుంటున్నాం, మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం. సిద్ధపడిపోతున్నాం. అది మరణమా, రోగమా, ఏదైనా మా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేదేది లేదయ్యా. సిద్ధపడిపోతున్నాం. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మా బ్రతుకులు లేవనెత్తండి. గుడ్డివారము, గుంటివారము స్వస్థపరచండి. ఈ పరిచర్యను నిలబెట్టలేదు తండ్రి. ఇక మీదట పాపముతో మాకు సంబంధం లేదు. ఒక బుద్ధి కలిగిన కన్యకల వలె మేము అందరం కూడా సిద్ధపడేటువంటి కృపణ దయచేయండి. ఈ క్షణం మరణం వచ్చినా సరే మరణాన్ని ఆనందంగా స్వీకరించే ధైర్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మీ ఎదుట నమ్మకముగా మేమందరం బ్రతుకుతామని, పాపము జోలికి పోవని మీ ఎదుట తీర్మానము తీసుకుంటూ, మీ పరిశుద్ధాత్మ ఎదుట, ఈ ప్రకృతి ఎదుట మేమందరము తండ్రి మీకు మాటిస్తూ ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.